కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అనుభవజ్ఞులైన టీచర్లతో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. 5వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే చోట విద్యను అభ్యసించేందుకు యూనివర్సిటీ స్థాయి విద్యాలయాన్ని నిర్మించడమే తన ఆశయమని జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఆర్థిక భారమైనప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ప్రజ్ఞావంతులే ఈ దేశానికి ఉపయోగపడతారనేటటువంటి ఒక ఆశ, అది ఏ ప్రభుత్వాల కన్నా ఉండాల్సినటువంటి బాధ్యత. అందుకే నేను ఇందాక చెప్పాను, నిన్న ఏం జరిగిందన్నది ఆలోచనవద్దు, రేపటి నుంచి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించుకుందాం మనం. ఆ కార్యక్రమం ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీకు కావాల్సినటువంటి విద్యావకాశాలు అన్నింటినీ కూడా అతి చేరువుకు మీకు తేడా సిద్ధంగా మేము ఉన్నాం. కానీ ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి. ప్రధానంగా మీలో ఉండేది ఒక స్పోర్ట్నెస్ అంటారు. ఎక్కడ టెన్షన్ అన్నది ఉండకూడదు. ప్రతి వారి జీవితంలోనే ఓటమి ఉంటుంది. ఆ ఓటమిని విజయం అడుగులేయడానికి ఆలోచన చేయాలి తప్పించి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి